కొంతమంది ఫేమ్ కోసం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీ కమ్యూనిటీ నుంచి. ఆ పెళ్లి చేసుకొని బయటకొచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చి ఫేమస్ అయ్యి రీసెంట్గా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మీరేమంటారు? నో కామెంట్స్ అండి. బికాజ్ వన్ థింగ్, పెళ్ళి అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్, విడిపోవడం అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్. నేను పెళ్లి చేసుకొని చాలా ఇయర్స్ అవుతుంది, నేను ఎప్పుడు విడిపోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు. అలా కొంత వందల మంది ట్రాన్స్ విమెన్స్ ఉన్నారు పెళ్లి చేసుకొని లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు, చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పార్ట్నర్స్ని మార్చిన వాళ్ళు ఉన్నారు, మార్చని వాళ్ళు కూడా ఉన్నారు. సో వన్ థింగ్, ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఆన్ ఎనీ పర్సనల్ లైఫ్స్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. బట్ అందరికీ తెలిసింది ఏంటంటే ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళు 99% విడిపోతున్నారు అనేది మాత్రమే పోర్ట్రే అవుతుంది బయట. అంతే. బట్ కలిసి ఉన్నారు అనేది 1% మెంబర్స్కే తెలుసు. చాలు ఆ 1% తెలిసిన. ఇట్స్ రియాలిటీ. ఫేక్ ఎక్కువ బయటికి వెళ్తుంది, నిజాయితీ నిక్కచ్చిగా ఉంటుంది. కాబట్టి నో కామెంట్స్ ఆన్ దెమ్. బికాస్ సీ వన్ థింగ్, మొగుడు పిల్లలు విడిపోయారు అంటే తల్లిదండ్రులు మాట్లాడితే బాగుంటుంది, అన్నదమ్ములు మాట్లాడితే బాగుంటుంది, రెండు ఫ్యామిలీస్ కూర్చొని మాట్లాడితే బాగుంటుంది.